వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ నిన్న లైవ్ కట్ చేయబడినటువంటి ఒక చిన్న వీడియో బిట్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి గత 5 సంవత్సరాల్లో అనంతపూర్ జిల్లాలో మనం డిఫెన్స్లోనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు 3,850 కోట్ల రూపాయలు వాళ్ళు ప్రారంభించినారు. వర్క్స్ అవన్నీ కూడా వైడనింగ్. మరి ఇప్పుడు కూడా 1,100 కోట్ల రూపాయలు బీటీపీ ప్రాజెక్టు పేరు అందరికి ఇచ్చినారు. మళ్ళీ నిన్నటి రోజు కూడా ఇరిగేషన్ మినిస్టరు బాలకృష్ణ వీళ్ళంతా కూడా హిందూపూర్ నుంచి కూడా మరో 750 కోట్లు అనుకుంటారు, అవన్నీ కూడా ప్రారంభించినారు. అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లాకు మాత్రమే పరిమితమై అందరినీ ఉపయోగించుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంది. కానీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా మనం డబ్బులు మన 5 ఏళ్ల హయాంలో ఖర్చు పెట్టలేదనేటువంటి కూడా ఉంది. అందుకనే వీటన్నిటి విషయంలో కూడా మనం కొద్దిగా క్లారిటీ తీసుకుని దానిపైన గట్టిగా పైన మేము ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. చూసారుగా, వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న నెల్లూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అది కూడా దేని గురించి అంటే గ్రేటర్ రాయలసీమ అన్నటువంటి దాని మీద. అక్కడ జరిగినటువంటి వీడియో ఇది. రాయలసీమ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డికి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం అనేది రాజకీయాల్లో సహజమే, కానీ కళ్ల ముందు కనిపిస్తున్నటువంటి వాస్తవాలని కూడా అంగీకరించేటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన రాజకీయ నాయకుడిగానే తాజాగా ఈ విశ్వేశ్వరరెడ్డి గారు మరోసారి చర్చల్లోకి వచ్చారు. వైసీపీ నిర్వహించినటువంటి రాయలసీమ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ లోపలే చాలా పెద్ద చర్చకు దారితీసే. అందుకే నిన్న ఆ కార్యక్రమం లైవ్ కూడా అర్ధాంతరంగా కట్ చేశారు. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆయనకు వచ్చినటువంటి ఒక టైటిల్ ఏంటో తెలుసా? వైసీపీ వనంలో తులసి మొక్క విశ్వేశ్వరరెడ్డి అని ఇదే అంటున్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడిన దానికి, ఆయన అడిగినటువంటి ప్రశ్నలు, ఈ రాయలసీమకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి అంశం మీద పార్టీ చేపట్టినటువంటి ఈ సమావేశం, ఆ సమావేశంలో మిగతా నేతలు మాట్లాడింది, ఆ తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చేసినటువంటిది సొంత పార్టీ నేతల ముందే చాలా అసౌకర్యమైనటువంటి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి సాగునీరు అందించామని చెప్తున్నాం, కానీ కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చామో లెక్కలతో మనం చెప్పగలమా అంటే పక్కనున్న వాళ్ళు బిక్కమొహం వేసి కూర్చున్నారు. ఆధారాలు లేకుండా ప్రజల్ని నమ్మించడం చాలా కష్టం. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నప్పుడే ప్రచారం ఒక్కటే మనకు సరిపోదు అంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా ఆయన చెప్పారండి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయడం లేదని చెప్తే ప్రజలు ఏమైనా నమ్ముతారా? ఎలా నమ్ముతారంటూ సూటిగా ఆయన అక్కడ ప్రశ్నించారు. ఆయన చెప్పినటువంటి మాట, అభివృద్ధి జరుగుతూ ఉంటే జరగడం లేదని చెప్పడం కంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు. ఐ రిపీట్, పిచ్చితనం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సమావేశంలో కాకుండా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో రాష్ట్రంలో కూడా చాలా హాట్ టాపిక్గా అక్కడ మారాయి. సో ప్రాంతీయ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం కంటే ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఆధారాలతో ఎత్తి చూపాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతిపక్షం అంటే ప్రతి పనిని వ్యతిరేకించడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద బలంగా నిలదీయడం ప్రభుత్వాన్ని, అదే అసలైన రాజకీయం అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందేశం అక్కడ మొత్తం మీటింగ్లో ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడ సీమ సెంటిమెంట్ అనేటువంటి పేరుతో వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తే అది చివరికి మన పార్టీకే పోడ్చలేని నష్టం అవుతుందంటూ కూడా ఆయన హెచ్చరించారు. అఫ్కోర్స్ పెద్దలకు నచ్చదనుకోండి. సో ఓటమి తర్వాత కూడా ఇంకా పాత రాజకీయ వ్యూహాలనే నమ్ముకుంటూ దానితోటే నడుచుకుంటూ ప్రజల్ని ఇంకా పిచ్చివాళ్ళని చేయాలనే ఆ వ్యూహాలనే తీసుకెళ్తున్నటువంటి ఈ సమయంలో వాస్తవాలను కూడా ఓడిపోయిన తర్వాత అయినా సరే వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం చూపించినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా విశ్వేశ్వరరెడ్డి గారు నిలిచిపోయారు. సొంత పార్టీ వేదిక మీదే ప్రజలు నమ్మే మాటలు మాట్లాడడం, అవసరమైతే పార్టీ వైఖరిని కూడా ప్రశ్నించడం అనేదే ఆయన యొక్క రాజకీయ పరిణితిని కూడా ఇక్కడ స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ఇప్పుడు చాలామంది అంటున్నటువంటి మాట, వైసీపీ వనంలో తులసి మొక్క ఉంటే అది ఖచ్చితంగా విశ్వేశ్వరరెడ్డి అని. పోనీ ఈయన ట్రాక్ రికార్డ్ ఏమైనా చాలా చిన్నదా అంటే డెఫినెట్గా కాదు. బికాస్ ఈయన ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మీద ముందు నుంచి కూడా ప్రత్యర్థిగా ఉంటూ ఆయన పోరాడుతున్నారు. అంటే ఉంటే పయ్యావులా, లేదు అంటే ఈయన, దీనికి సంబంధించే ఉంది. అండ్ నిధులకు సంబంధించి ఒక్క అనంతపురం జిల్లా పరిధిలోనే ఈయన చెప్పినటువంటి దానికి చాలా మౌలిక వసతుల
కల్పన అనేది 3,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పని, రాయలసీమకి ఇక్కడే ప్రభుత్వం ఏం చెయ్యట్లేదని చెప్తే కనుక ప్రజలే మన పళ్ళు రాలగొడతారు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలే మన పళ్ళు రాలగొడతారు. మరి అలాంటి మాటలు మాట్లాడడం అవసరమా అంటూ ఆయన చేసినటువంటిది. ఇంకో మాట అంటున్నారండో ఇక్కడ చాలా స్పష్టంగా, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా విశ్వేశ్వర రెడ్డికి కాస్త జ్ఞానం ఎక్కువగా ఉన్నట్టుంది రాజకీయం ఎలా చేయాలనే దాని మీద. అందుకే ఆయన ప్రజలు కూడా ఎక్కడికైనా వెళ్తే గౌరవిస్తున్నారు, నమస్కారం పెట్టి. మరి మిగతా వాళ్ళందరికీ ఏ వస్తున్నాయి అనేటువంటిది ఆలోచించుకోవాలని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో వైసీపీ అనేటువంటి ఆ వనంలో ఈయన మాత్రం ఖచ్చితంగా తులసి మొక్క అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాకపోతే అదే పాపం ఆయనకి మైనస్ అయ్యేలా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మంచి చెప్పేటువంటి వాళ్ళని ఎవరిని కూడా పార్టీలో ఉండనివ్వకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ కదా. ఆ రోజు కూడా రఘురామకృష్ణరాజు గారు ఇలాగే చెప్పారు, బాబు ఈ విద్యా దానికి సంబంధించిన దాంట్లో అనవసరంగా వేలెట్టద్దు, కేంద్ర ప్రభుత్వం చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకెళ్ళండి అని. అలాగే చాలా ఇబ్బందికరమైనటువంటి పనులు కొన్ని జరుగుతున్నాయి, వాటిని కూడా ఇలా తీసుకెళ్తే గవర్నమెంట్ మనది విశ్వసనీయత అనేది ఉండదు అని చెప్తే ఆయన ఏం చేశారో చూసారుగా. అలాగే ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా అలాగే సాగనంపుతారేమో పార్టీ నుంచి అన్నటువంటి ప్రచారం కూడా చాలా బలంగానే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇలాంటి రాజకీయ నాయకులు అయితే డెఫినెట్గా సమాజానికి కావాలి కాబట్టి మరి ఆయన సేవల్ని వేరే వాళ్ళు ఎవరన్నా ఏ విధంగా అన్నా పొందుతారా, సమాజానికి అందించే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి ఒక అంశం. మొత్తానికి చాలా మంచి బ్రాండే పడింది పార్టీ మీద. అది ఈయనకి ప్లస్, పార్టీకి మైనస్. కానీ వాళ్ళ దృష్టిలో చూసుకుంటే ఎస్ మా ట్యాగే పడింది, ఆయనకి మాత్రం మాకు అవసరం లేని ట్యాగ్ పడింది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ ట్యాగ్ ఇవ్వాలనేది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.